ఈ భీమసేనుడు వివిధ వాహనాల చేత, ఉన్నతమైన వస్త్రాల చేత సత్కారాలు పొందాడు కదా. ఇతడు అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? చూడు భీముణ్ణి చూడు, శరీరమంతా చూడు, అన్నీ ఈగలు కుట్టి 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 పెట్టాయి. ఒక చిన్న గోచిక పెట్టుకున్నాడు పాపం. శరీరం మొత్తం అంతా వాపు అయిపోయింది. అసలు నీకేం అనిపించదా? నువ్వు ఆ తమ్ముడిని చూసినవేమైనా? చూడు, నేత తమ్ముడు, ఆ చిన్నోడు చూడు ఎంత కష్టపడుతున్నాడు. నీ కోపం ఇప్పుడైనా రా. అసలు ధర్మరాయికి ఆ రాక్షస కిమ్మీరుణ్ణి చంపేటప్పుడు ఇంకా చంపలేదే అని భీముడి మీద కోపం వచ్చింది, కానీ కింపురుడి మీద రాలేదు అని చెప్పుకోవాలి మనం. ఆయన కోపం రాదు. అప్పుడు ఒకపారి కోపం వచ్చింది అనుకున్నారు దాంట్లో మనకు. అది కోపం కాదు, అది తొందరగా చేయి పని అని అంతే. అసలు ఒక తమాషకైనా కోపంగా పడ్డాయా నువ్వు? అదని చూస్తా నేను. కోపం ముఖం నేను చూడలేదయ్యా నిన్ను మహానుభావ. ఈ బలవంతుడు అంటే భీముని, ఈ బలవంతుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపటానికి ఉత్సాహపడుతున్నాడు. అప్పుడే పడ్డాడు. నువ్వు చూసావు కదా ఎన్ని మాటలు కిందికి కూర్చో 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 కూర్చో, లేచి లేచి లేచి. నాకెంత ఆనందం తెలుసు అప్పుడు. అంత కష్టంలో కూడా భీముడిని చూసి శభాష్ అనుకున్నా. కానీ అందరికీ తెలిసేటట్టుగా తిట్టాను అంతేగాని నా మనసులో అట్లా లేదు నాకు. నువ్వు మాటి మాటికి చెయ్యి తీసి కింద పెడుతున్నావు. ఎంత అద్భుతమైన శరీరం, ఒక్కపారి లేచి నిల్చుంటే ఎంత భయపడతారు జనం. లేయటానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వలేకపోయావు. నీ ప్రతిజ్ఞ ఎప్పుడు పూర్తి అవుతుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిజ్ఞ మహారాజట. నువ్వు ఎప్పుడూ ప్రతిజ్ఞలే. తొందరగా ఈ ప్రతిజ్ఞ అయిపోతే చాలు అనిపించింది. శత్రువులు చేసిన అపరాధాన్ని సహిస్తూ ఉన్నాడు పాపం. ఇదిగో ఈ నీ సోదరుణ్ణి చూడు. ఈ అర్జునుడికి 2 బాహులే ఉన్న అనేక బాహులు గల కార్తవీర్యార్జునుడితో సమానమైన వాడు, తెలుసు కదా నీకు. బాణాలను ప్రయోగించి శత్రువులను బాధించడంలో ఎంతో వేగం కలవాడు. అందుచేత ఈ అర్జునుడు కాలాంతక యములతో సమానమైనవాడు. ఇతడి శస్త్రాల ప్రతాపానికి రాజులందరూ కూడా శిరస్సులు వంచారు. వారందరూ నీ యజ్ఞంలో విప్రులను సేవించటానికై వచ్చారు. అంతటి పురుషసింహుడైనటువంటి ఈ అర్జునుడు దేవదానవుల చేత పూజింపబడుతూ ఉంటాడు. ఇతడు తలుచుకుంటూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? మహానుభావ, వీళ్ళనంతా కూడా నువ్వు జూదంలో పెట్టావు నాయన. మా నాయనే ఇది చేయొచ్చా నువ్వు? నీ మనసు ఎట్లా వచ్చిందయ్యా? ధర్మరాజుని పెట్టావు, పోన్లే. నువ్వు పెట్టుకున్నావు. తర్వాత అందరినీ ఒక్కొక్కరుగా పెట్టుకొని వచ్చావు. అసలు ఈ భీముడిని చూసే నేను భయపడలేదా నువ్వు? పోనీ పెట్టేటప్పుడు, ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు దుఃఖించడానికి యోగ్యుడు కాడు కదా. ఈయనకు దుఃఖం ఉంది అర్జునుడికి. ఈయన దుఃఖిస్తాడా? నువ్వు ధర్మాత్ముడు, నీ కనుక దుఃఖం రాదులే. అసలు నీకు కంట్లో నీళ్లే లేవులే, ఒప్పుకున్నా. నీకు రాదు, ఒప్పుకున్నా. ఈతను ఎందుకు దుఃఖించాలా? అసలు నీకు దుఃఖం రాదా? తల ఉంచుకుంటే సరిపోతుందా? అంటే ఎంత స్వతంత్రంగా, ఎంత ప్రేమ ఉండొచ్చు ద్రౌపదికి ధర్మరాజుని అట్లా అడగాలంటే. ధర్మంగానే అడుగుతున్నది. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉంటే నీకు కోపం రావటం లేదా? ఒక్కపారి కోపం తెచ్చుకోవయ్యా. మిమ్మల్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది ఏంటో, నేను మిమ్మల్ని చూసి బాధపడుతున్నా, చిన్నపిల్లల్ని చూసినట్టుగా. ఈ అర్జునుడు ఒంటరిగా వెళ్ళి దేవతలను జయించాడు, మనుష్యులను జయించాడు, నాగులను జయించాడు. అలాంటి ఈ అర్జునుడు వనవాసం చేస్తూ ఉంటే
నీకు కోపం రావటం లేదా? అసలు వాళ్ళంతా చేసింది ఏంటి అనుకున్నావు? దేవతలను జయించుకొని వచ్చి గాంధీవాన్ని పొందాడు. అసలు నీకు ఈ కథ అంతా ఏం జ్ఞాపకం లేదా? వాళ్ళ మహిమ నీకేం తెలీదా? ఇతడు రాజుల నుండి అద్భుతమైన గుర్రాలను ఏనుగులను తీసుకొని వచ్చాడు. అదేం తెలియదా? గంచరగాడదని అనుకున్నావా అవి? ఎటువంటి గుర్రాలు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు? హిమాలయ పర్వతం నుంచి తీసుకొచ్చాడు. అటువంటి అర్జునుడు అట్లా ఒక్క నిమిషంలో అర్జునుడిని పెడతాను అని పెట్టేశావే. జోదన్లో ఎవరిని అడిగి పెట్టావు? శ్రమించు. అనంతమైన సంపదలను తీసుకొని వచ్చాడు కదా, కుప్పలు కుప్పలు పోసాడు కదా. ఏమన్నా నీ జ్ఞాపకం ఉందే? పోనీ అసలు అవి కుప్పలు కుప్పలు పోసినప్పుడు కూడా నువ్వు ఒక్కరోజన్నా వెళ్ళి చూసావా? అది కూడా దుర్యోధనునికి అంటబెట్టావు. నువ్వు అన్నీ చూసుకోరా, అన్నీ ఒక చోట పెట్టరా, లెక్కలు రాసుకోరా అని చెప్పి. నువ్వు ఒక్కరోజు మహారాజులు ఇచ్చినటువంటిది, అర్జునుడు గెలుచుకొని వచ్చినటువంటిది, భీముడు గెలుచుకొని వచ్చినటువంటిది, నకులుడు, సహదేవుడు, చిన్నపిల్లకాయ వాళ్ళంతా గెలుచుకొని వచ్చినటువంటివి ఒక్కపారి కంటితో చూసావా? చూసి ఆనందపడి శబాష్ అని అన్నావా? పిల్లలకి వీళ్ళకి దానం ఇవ్వటమే అయిపోయింది నీకు. ఎవరు అడిగితే ఇచ్చేసేది అంతే. ఇది ఎవరు తెచ్చారు, ఎన్ని గుర్రాలు వచ్చాయి, ఎన్ని ఏనుగులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడైనా ఒకపారి అడిగావా నువ్వు? పోన్లే, క్షమించు, పోని, నీకు అదంతా వద్దులే, నువ్వు ధర్మరాజు కదా. ఒకే వేగంతో 500 బాణాలను ప్రయోగించగలడు. అది నీకు తెలుసు కదా. తెలుసా? అవును, నాకు అనుమానంగా ఉంది. అసలు అర్జునుడి సంగతి మీకు తెలుసా? అంతటి ఇంతంతా అయిందా ఆయన మాట్లాడటం లేదు. అట్లా చూస్తూ కూర్చొని కింద వంగుకొని అట్లా కూర్చున్నాడు, తలకాయ ఇట్లా అని వేసుకొని. అంతటి అర్జునుడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఇప్పటికైనా నీ కోపం రావటం లేదా? వాళ్ళని చూసి రాదా, వీళ్ళని చూసి రాదా అని అట్లా అడుగుతున్నది. ఈ నకులుడు ఖడ్గము, ఢాలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి నీకు శత్రువులపై కోపం రావటం లేదా? ఖడ్గము, డాలు పట్టినవాడు చూడు, ఆ ముళ్ళు పొద ఇరకపోయినాడు చూడు, ఆ ముళ్ళు పొద తీసుకుంటున్నాడు చూడు, రక్తం కారుతున్నది. ఏమన్నా నీకు కోపం రాదా వాళ్ళ మీద? నీకు వీళ్ళని చూసి వాళ్ళ మీద కోపం రాదా నీకు? ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు అసలు మా మీద కోపం, పోని మా మీదైనా కోపం వస్తుందా? పోని ఆ ముళ్ళు పొదలో ఎందుకురా వెళ్ళావు, ఎందుకురా తెలివి తక్కువవాడా అనైనా వీడి మీదైనా కోపం వస్తుందా? అది లేదు. అదంటే ఇది ఇంతే, అదంతే ఇది. అసలు నాకు అనుమానం, అసలు నాకు అర్థం కాలే. క్షమించు, ఇప్పుడైనా కోపం రావాలి కదా. పో, నేను ఇదంతా మాట్లాడుతున్నాను కదా. ఈ సహదేవుడు మాద్రిదేవి పుత్రుడు వేరే కదా, పిన్నమ్మ కదా, ఆవిడ పుత్రుడు కదా. చూడ చక్కని వాడు కదా. చూడు ఇప్పుడు ఎంత శూరుడు, ముద్దులు ఆడాలి వినిపిస్తుంది. ఇతనిలా అడవిలో కష్టపడుతూ ఉంటే నువ్వు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? ఏదోలే చేశారులే అంటున్నావు. ఏంటిది అట్లనా? ఏదోలే, వాళ్లకు కర్మ బాగలేదు, పాపం చేశారు, నేను ఎట్లా అంటున్నావు? అబ్బా, ఎంత బాగా చేశావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఈ నకుల సహదేవులు కష్టాలు అనుభవించడానికి అసలు తగిన వారు కాదా? అసలు వాళ్ళేం పాపం చేశారు నీకు? వీళ్ళు దుఃఖిస్తూ ఉండటాన్ని చూసి కూడా నీకు కోపం రావటం లేదా? నేను ద్రుపదుడి వంశంలో పుట్టిన దానను కదా. నేను దృష్టద్యుమ్నుడికి సోదరుని, తర్వాత మహాత్ముడైనటువంటి పాండురాజు కోడలిని అయ్యాను కదా. నేను మీకు వీరపత్నినయ్యాను. పతివ్రతనై కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి అయినా నీకు శత్రువులపై కోపం రావటం లేదా? నన్ను చూసి రావటం లేదా? నేను తల దూకోవటం లేదు. చూడు ఎట్లున్నాయో చూడు. ఏ రోజు నీకు అనిపించలేదా నన్ను చూసి, నా వికారాన్ని చూసి నీకు?
ఆ పాపాత్మలను ఎందుకు క్షమిస్తున్నావు? నా జుట్టు చూడు, ఎంత ఇరబోసుకొని నన్ను ఎంత కష్టపడుతున్నాను. నీ మనస్సులో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరులను నన్ను ఈ స్థితిలో చూసినా కూడా నీ మనస్సు కరగటం లేదు. అబ్బా, నీ మనస్సు ఏం మనసు ఏంటో, ఓహో నాయనో నాయనో నాయనో, నేను చూడలేదబ్బా. ఈ లోకంలో కోపం లేని క్షత్రియుడు లేడు. నేను విన్నాను, చదివాను, నాకు తెలుసు జన్మాంతరాలంగా కూడా అన్ని క్షత్రియాలు కోపం ఉంటుంది. నువ్వేంటయ్యా క్షత్రియుడు, ఏంటయ్యా నువ్వు? క్షత్రియుడు లేడు, నాశనం చేసేవాడే క్షత్రియుడు. ఒక్కపారి లేచి ఇట్లా తిరిగేసాడంటే నువ్వు అసలు ఏం చేయాల్సిన పని లేదు. మిగతా అంతా వీళ్ళు చూసుకునేవాళ్ళు కదా, వాళ్ళనంతా ఒక్కొక్కరినిగా. కానీ క్షత్రియుడైన నీ విషయంలో ఆ మాట తారుమారైనట్లుగా కనిపిస్తుంది. యో న దర్శయతే తేజః, యో న దర్శయతే తేజః, క్షత్రియః కాల ఆగతే, క్షత్రియః కాల ఆగతే, సర్వభూతాని తం పార్థ, సర్వభూతాని తం పార్థ, సదా పరిభవంత్యుత, సదా పరిభవంత్యుత. ఓ కుంతి కుమారా, నాయన, సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపించాలి. మంచి టైం అది. అసలు ఒక్కపారి నువ్వు మోసం ఆడుతున్నావు, జూదము ఎందుకు చెప్పలే నువ్వు? ఒక్క పరి తమాషకు కూడా నువ్వు చెప్పింటే బాగుండు. ఏ శకుని, నువ్వు మాయతో వేస్తున్నావని అది చెప్పలే. ఆ టైంలో నువ్వు పరాక్రమాన్ని చూపించాలి. లేదు ఎడతా, నేను ఆడతాను, నేను ఇంకో పారి వేస్తాంతా అని అంటే బాగుండు. అది కూడా నువ్వు అనలే. అలా పరాక్రమాన్ని చూపించిన వాడి పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. ఒక్కవేళ చూపించకపోతే అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపించని వాడి పట్ల ఎవరు చూపించరో, అక్కడ కోపం చూపించలేదు కాబట్టి నిన్ను అన్ని ప్రాణులు తిరస్కరిస్తాయి తెలుసా, పరాభవిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. కనుక ఎలా చూసినా కూడా శత్రువులను క్షమించకూడదు. నువ్వు పరాక్రమంతోనే వారిని చంపటానికి సాధ్యమవుతుంది, ఇందులో సందేహం లేదు. తథైవ యః క్షమాకాలే క్షత్రియో నోపశామ్యతి, క్షత్రియో నోపశామ్యతి, అప్రియం సర్వభూతానాం, అప్రియం సర్వభూతానాం సోముత్రేహ చ నశ్యతి. అలాగే సహనాన్ని పాటించవలసిన సమయంలో శాంతిని పాటించకుండా ఉన్న క్షత్రియుడు ప్రాణులందరికీ అప్రియుడవుతాడు. అతడు ఇహపర లోకాలను కూడా నశిస్తాడు అంది ద్రౌపది. శాంతి పాటించవలసిన సమయం శాంతి పాటించాలా, కోపం చూపించిన సమయంలో కోపం చూపించాలా. అదే క్షత్రియుడు అంటే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బాగా తిరగబాటు పెడుతున్నది 28వ అధ్యాయం. ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎంతో దుఃఖించింది. తన మనస్సులోని బాధను పాండవులకు చెప్పుకుంది. పాండవుల పరాక్రమాన్ని వారికి గుర్తు చేసింది. పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అంది, ఇంకో పరి వదలలేదు. పూర్వం బలి ప్రహ్లాదుల మాటలు నేను చెబుతున్నాను వినండి. ప్రారంభం చేసింది ఒక కథ. దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు ఎంతో తెలివైనవాడు, ధర్మం తెలిసినవాడు. ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదుణ్ణి ఇలా అడిగాడు, తాత, పరాక్రమం మంచిదా లేక సహనం మంచిదా? ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది. ఏది మంచిదో చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, నేను దానినే ఆచరిస్తానన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు, ఓ మనవడా, పరాక్రమం ఎప్పుడూ మంచిది కాదు. అలాగే ఎల్లప్పుడూ సహనంగా ఉండటము కూడా మంచిది కాదు. విన్నారా?
ఎప్పుడూ సహనంగా ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు, తెచ్చిపెట్టుకుంటాడు, కొనిపెట్టుకుంటాడు, సంకలో పెట్టుకుంటాడు కష్టాల్ని. అటువంటి వాణ్ణి సేవకులు అవమానిస్తారు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. ఒక్కొక్కసారి తాత ప్రహ్లాదుడు చెప్తున్నాడు బలికి, ఒక్కొక్కసారి ప్రాణులు కూడా అతడికి లొంగవు. అటువంటి వారిని సేవకులు విడిచిపెట్టి అనేక దోషాలు చేయటానికి పూనుకుంటారు. అందువల్ల పండితులు ఎల్లప్పుడూ సహనంగా ఉండటాన్ని విడిచిపెట్టారు. మూర్ఖులైన సేవకులకు విశాలమైనటువంటి మనస్సు ఉండదు, సంకుచితమైన మనస్సు ఉంటుంది. అందుచేత వారు నిత్యము సహనం గలవాడి ధనాన్ని దొంగలించాలని అనుకుంటూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సహనంగా ఉంటే తెలుసా నీకు? కొంచెం ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాల. యజమాని ఆజ్ఞాపించినా వారు ఇతరులకు ఇవ్వవలసింది ఇవ్వరు. అంతటి మూర్ఖులుగా ఉంటారు. అంత తయారైపోతారు వాళ్ళు, అంత ఈజీ అయిపోతారు వాళ్ళు. నచైనం భర్తృపూజాభిః పూజయంతి కథం చన అవజ్ఞానం హి లోకేస్మిన్ మరణాదపి గర్హితం. ఎల్లప్పుడూ క్షమ కలిగిన యజమానికి సేవకులు మామూలుగా కూడా గౌరవాన్ని ఇవ్వరు. ఎప్పుడూ క్షమించల్లా. ఒక కొలత ఉందయ్యా, అంతగా క్షమించటమా నువ్వు? చూడు, క్షమించావు, ఇప్పుడు చూడు ఎక్కడ కూర్చున్నావు. నీకు కూర్చుంటే కూర్చుకోవటం లేదా ముళ్ళు నీకు? ఈ లోకంలో ఇలా సేవకుల చేత అవమానించబడటం ఆ యజమానికి మరణం కంటే కూడా నీచమైనది. వాళ్ళంతా సేవకులు, నీకు తెలుసా? నువ్వు రాజా, అదిగా ఇక్కడికి యువరాజా. నువ్వు ధృతరాష్ట్రుడు తరపున మాట్లాడినా నువ్వు యువరాజా. నువ్వు పోని అటు నువ్వు ఇంద్రప్రస్థం తట్టు నువ్వు మాట్లాడినప్పటికి కూడా అక్కడ నువ్వు రాజా. అప్పుడు చెప్తున్నాడు, నాయనా బలి, ఇలా ఎల్లప్పుడూ సహనంగా ఉండేవాడిని సేవకులు పరుక్షంగా మాట్లాడతారు. ఇక తటస్థులు కూడా చాలా కఠినంగా మాట్లాడతారు. ఇతరులు నిత్యము సహనంగా ఉండేవాడి భార్యను అవమానించి వశం చేసుకోవాలని చూస్తారు. చూడండి, ఎప్పుడో చెప్పిన మాట అది నీకు తెలీదా? నీకు అయింది కదా ఇప్పుడు. అది ఎప్పుడో చెప్పింది ప్రహ్లాదుడు కాలం. అది ఎప్పుడది, ఏ యుగం అది. ఒక్కొక్కసారి అతడి భార్య కూడా మాట వినదు, స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక సహనశీలుడైన యజమాని సేవకులను దండించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.